Oh shit. Here we go again. గూగుల్ డేటా సెంటర్. గూగుల్ భారీ ఏఐ డేటా సెంటర్తో సాగర నగరం గ్లోబల్ మ్యాప్పై ప్రత్యేక స్థానం సంపాదించుకుంటుంది. Largest AI data center campus in Visakhapatnam. A $15 billion, 1 gigawatt plus data center, 80% powered by clean energy, with subsea cables going in. It has to transform a region like that. ఇది డెవలప్మెంటా లేకపోతే ఫ్యూచర్ వాటర్ క్రైసిస్? Tankers like this are the only source of water for thousands of people in Bengaluru, widely called India's Silicon Valley. जो आर्गुमेंट करने वाले लोग हैं ना, ये सबसे देश में एंटी नेशनल है. देश में पानी की कोई कमी नहीं है. मैं वाटर रिसोर्स अच्छा हाँ. ओम भगभुगे भगिनी भागोदरी भगवासने दिनकर किरणै वासमानेंदु चूडे ऐं क्लीं ओम फट स्वाहा. ఇదిగో ఇంతకు ముందు నేను ఎప్పుడు చెప్పలేదు, చెప్తున్నా ఇప్పుడు వినండి. ఈ వీడియోని షేర్ చేయి, ఇంట్లో అందరికి చూపి. దీన్ని నువ్వు ఎంత షేర్ చేస్తే ఆ డేటా సెంటర్ మీద ప్రొటెస్ట్లు అంత బాగుంటది. అన్ని కూల్ స్టోరీస్ పెట్టుకుంటారు జనాలు ఇన్స్టాగ్రామ్ లో. ఓ దిస్ ఇస్ ద ప్రొటెస్ట్ అగైన్స్ ద డేటా సెంటర్, ఐఎమ్ స్టాండింగ్ విత్ దిస్ షిట్ అని. కాస్ పీపుల్ డోంట్ గివ్ ఎ ఫక్ ఆఫ్టర్ దిస్. Emotional, damn it. ఒకసారి ప్రొటెస్ట్ చేస్తారు, స్టోరీ పెడతారు, వదిలిపడుతారు. వీఆర్ నాట్ లైక్ దట్. అండ్ ఇప్పుడు వీడియో మొత్తం చూడండి, ఎండ్ వరకు చూడండి. ఇది మనకి ఎంతవరకు ఇంపార్టెంట్ తెలియదు, కానీ నీ పిల్లలకి నా పిల్లలకి ఎవరన్నా అందమైన అమ్మాయి ఈ వీడియో చూస్తూ ఉంటే, ఇదిగో అమ్మాయి మన పిల్లకాయలకి ఇది చాలా ఇంపార్టెంట్. ఫుల్గా వీడియో చూడు బంగారం. ఇప్పుడు గూగుల్ అంటే మనందరికీ ఎక్సైట్మెంట్ వస్తుంది. డేటా సెంటర్ అంటే డెవలప్మెంట్, జాబ్స్ వస్తాయి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, పొలిటీషియన్స్ జోబులు నిండతాయి, వాళ్ళ పిల్లకాయలు డైపర్ ఖర్చులకు వస్తాయి, అంతా విషయంగా ఉంటది. కానీ ఒక చిన్న క్వశ్చన్, మన ఇంట్లో బోర్ ఎండిపోతే గూగుల్ సర్వర్స్ కి ఏసీ నీళ్లు ఎన్ని ఎట్టొస్తాయి చల్లగా? దిస్ ఈస్ మోర్ లైక్ ఎల్లాని పొస్తులు పెట్టి పని మనిషికి పుస్తలు తడిచ్చిచ్చాడంటే. ఇప్పుడు సర్వర్ కి కూలింగ్ ఉంటది, మన వాటర్ ట్యాంక్ కి మాత్రం ఎంటీ వార్నింగ్ అని వస్తా ఉంటది కింద. ఎవరన్నా ఏమన్నా అంటే రాజకీయ నాయకుడు వచ్చి గూగుల్ కంపెనీ మన ఊర్లోకి వస్తుంది అంటాడు, అంతే. ఈ అయ్యగారి సో కాల్డ్ భజన గ్యాంగ్ వచ్చి వాళ్ళమ్మో డేటా సెంటర్ అంట, ఇంకా జాబులు అబ్బియా, దేశంలో మా నాయకుడు విషయం, దేశం మా నాయకుడిని చూసి గర్విస్తుంది అంటారు. మరి అన్న నీళ్లు ఉండవంట కదా అంటే, అంతే. ఆ పిల్లలకేముందలే, ఫ్యూచర్ లో వచ్చే పిల్లకాయలకి వాళ్ళకు కూడా ఆడే జాయిన్ చేపిస్తా, ఆడే జాబ్ ఇప్పిస్తా అంటారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే నాయకుడి రిజర్వేషన్ రికమెండేషన్ అంటారు. ఇప్పుడు వీడికి తెలియని విషయం ఏంట్రా అంటే, ఆ నాయకుడికి వీడి పేరు పిచ్చి పుచ్చకాయ పుల్లారావు అని కూడా తెలియదు. Emotional, damn it. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న నాకు ఒక తెలిసిన అంకులు ఏ విషయం గురించో మాట్లాడతా ఉంటే టక్కని ఈ డేటా సెంటర్ టాపిక్ వస్తే నేను కొన్ని వీడియోస్ చూపించి రియాలిటీ చెక్ ఇద్దామని ట్రై చేశా. బట్ ఆయన నోట్లో నుంచి స్ట్రైట్ అప్ ఒక పదం వచ్చింది, అది ఏఐ రా, ఈ నమ్మబాక, ఎన్ని ఫేక్ వీడియోలు ఇవన్నీ నమ్మబాక, యూట్యూబ్ విషయాలన్నీ అన్నాడు. ఇప్పుడు ఆ వీడియో మీద చేసిన రీసెర్చ్ అంతా తీసి అరటి పండులాగా నా నోట్లోనే పెట్టాడు ఆయన ఏ అని చెప్పి. లాస్ట్కి ఏం చేశాడు, కొలమే బలం అని పాట పాడుకుంటూ వెళ్ళిపోయాడు. ఒరే కళ్ళు తెరిచి దొబ్బించుకోండిరా, ఎన్ని రోజులు నాయకుడు సంక నాకుతారు మీరు? పొలిటీషియన్స్ నీకు సేవలు చెయ్యాలి, నువ్వేం చేస్తున్నావు? ఎండాకాలంలో సబ్జా గింజలు వేసుకొని వాడి సంకలో నిమ్మకాయ పిండి మరి నాకుతున్నావు. కొన్ని రోజుల్లో ఇలాంటి డేటా సెంటర్లు వస్తే ఫ్యూచర్ లో నీళ్లు కాదు, నువ్వు జెండాలు మోసే నాయకుడు ఉచ్చ తాగాలి, వాడు మాత్రం బిస్లరీ తాగుతాడు. వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. నువ్వు నీ పరిస్థితి ఏంటి? ఆ వాటర్ లో ఉండే ఎలక్ట్రోలైట్స్ అవన్నీ ఫిల్టరేట్ అయిపోయి కిడ్నీల మీదుగా కార్పస్ స్పాంజియోనిస్ నుంచి వచ్చే ఉచ్చ తాగుతావు. ఇది నేనేదో పర్టికులర్ పార్టీ గురించి మాట్లాడట్లేదు నాన్న. ఎవడో వచ్చి ఇలా చేసినా, లేకపోతే ఇంకా ఎవడో వచ్చి ఇలా చేసినా నువ్వు ఎలా ఉండాలి అనే చెప్తున్నా. అసలు ఇంటర్నెట్ లో చాలా మంది చెప్తున్నారు డేటా సెంటర్ అంటే బిల్డింగ్స్ అండ్ కంప్యూటర్స్ పాష్ గా ఉంటదని. కరెక్టే, కానీ సో కాల్డ్ కంప్యూటర్స్ ని కూల్ చేయడానికి పవర్ కావాలి, వాటర్ కావాలి, 24/7 వాటికి కూలింగ్ ఎఫెక్ట్ ఉండాలి, ఏసీలు ఉండాలి. సర్వర్స్ హీట్ ఎక్కి జ్వరం వచ్చినా పర్లేదు మామ, మన సిటీకి ఫేవర్ వస్తే. ఆల్రెడీ వైజాగ్ ఎండాకాలం వాటర్ ఇష్యూస్ ని ఫేస్ చేస్తుంది. నదిలో నీళ్ల నుంచి బోరేసి లాగడం పక్కన పెట్టు, మామూలుగా నదిలో నుంచి మనం బిందులలో తెచ్చుకొని ఇంట్లో నీళ్లు తాగేవాళ్ళం, అంత బాగుండేది ఒకప్పుడు నీళ్లు.
చుట్టుపక్కల ఉండే వాటర్. దాని నుంచి బోర్ వేసి భూమిలో నీళ్లు తాగే స్టేజ్కి పడిపోయాం. ఇంకా ఆ నీళ్లు కూడా ఈ డేటా సెంటర్ తాగేస్తుంది లాగేస్తుంది అంటే ఇంకా నువ్వు నీళ్ళని ఇంకేం చేయలేవు. కాలంలో ఉండే నీళ్లు ప్యూరిఫై చేసుకొని ప్యూరిట్లో నుంచి తాగాలి నువ్వు. హార్ట్ లో హోల్ పడింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, డ్యూన్ లో సిచ్యువేషన్ కొన్ని ఇయర్స్ లోనే ఉంది మనకి. జస్ట్ సర్వర్స్ ని కూల్ చేయడానికి లక్షల లీటర్ల నీళ్లు కావాలి. నీ లైఫ్ అంతా తాగినా 80,000 లీటర్లు, దానికంటే తక్కువే కన్జ్యూమ్ చేస్తావు నువ్వు. కానీ ఈ దిక్కుమాలిన ఏఐ డేటా సెంటర్ కి రోజుకి అవుతాయి కొన్ని లక్షల లీటర్లు. ఇంకా ఆలోచించు. ఇట్లా ఆ డేటా సెంటర్లు లీటర్లు నీళ్లు లేపేస్తే ఫ్యూచర్ లో నీ పరిస్థితి ఏంటి? ఇది ఫియర్ మాంగరింగ్ కాదు నాన్న, ఒక క్వశ్చన్. ఇప్పుడు దీన్ని నువ్వు డెవలప్మెంట్ తో లింక్ చేస్తున్నావు అనమాట. సూపర్. ఇప్పుడు ఆ సర్వర్లకు మాత్రం మినరల్ వాటర్, పబ్లిక్ కి మాత్రం ట్యాంకర్ బుకింగ్ లా. ప్రయారిటీ ఎవరికి? క్లౌడ్ స్టోరేజ్ కే, లేకపోతే క్లౌడ్స్ నుంచి వచ్చే రెయిన్ కే? దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది గవర్నమెంట్? ఈ డేటా సెంటర్లు అనేవి ఎలక్ట్రిసిటీ మాన్స్టర్స్ నాన్న. ప్రతి సెకండ్ 24 గంటలు లేకపోతే 365 డేస్ మన ఇంట్లో కరెంట్ పోయినా యూపీఎస్ ఉంటది. బట్ డేటా సెంటర్ లో పోతే ఇంటర్నెట్ స్లో అయిపోద్ది పాపం. అది ఇంపార్టెంట్ కదా మనకి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ని స్క్రోల్ చేస్తా ఉండాలి, అది పొరపాటున బఫర్ అయిందనుకో మెంటల్ ఎక్కేస్తుంది. మనకి నీళ్లతో కరెంట్ తో ప్రాబ్లం లేదు. వీ వాంట్ ఇన్స్టాగ్రామ్ టు రన్ ప్రాపర్లీ, వీ వాంట్ గూగుల్ టు రన్ ప్రాపర్లీ, వీ వాంట్ అవర్ ఓన్ ఇన్కాగ్నిటో సర్వర్స్ బ్రో. హార్ట్ లో హోల్ పడింది. ఒక పక్క ఎలక్ట్రిసిటీ బోర్డు ఏమో పవర్ ని సేవ్ చేయండి అంటది, డేటా సెంటర్ ఏమో హోల్డ్ మై ట్రాన్స్ఫార్మర్ అంటది. లిటరల్ గా ఒక సిటీకి కన్జ్యూమ్ చేసే అంత పవర్ ని మనం డేటా సెంటర్ ఒక్కటే తాగేస్తుంది తెలుసా? అది దాని పరిస్థితి. చెట్లు కోసేస్తే వేడి పెరగచ్చు, కాంక్రీట్ ఎక్కువైతే టెంపరేచర్ పెరగచ్చు. కాబట్టి డెవలప్మెంట్ చేస్తే ఇవన్నీ చూసుకోవాలి, లేకపోతే రాష్ట్రం మొగుడు సచ్చిన తెలుసు కదా అయిపోద్ది. అసలు గ్లోబల్ గా జరిగే వాటిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా వినండి. సింగపూర్ ఏమో రెస్ట్రిక్షన్స్ పెట్టింది, ఐర్లాండ్ ఎలక్ట్రిసిటీ ప్రెషర్ వల్ల లిమిట్స్ పెట్టింది, యుఎస్ సిటీస్ ప్రాజెక్ట్స్ ని క్వశ్చన్ చేసాయి. ఎందుకు? మీనింగ్ ఏంటి? అసలు కంట్రీస్ అన్ని యాంటీ డెవలప్మెంట్ పాలసీ ఏం ఫాలో అవ్వట్లా, బ్యాలెన్స్ కోసం రూల్స్ పెడుతున్నాయి అవన్నీ. మనం మాత్రం ఫ్రీగా ల్యాండ్ ఇచ్చేస్తాం, ఫ్రీగా అన్ని తీసేసుకుంటాం, నాశనం చేసేసి తొబ్బించుకో, నాకు మాత్రం ప్రాబ్లం లేదు అంటాం. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. బికాస్ వీఆర్ కైండ్ కదా, బికాస్ వీఆర్ డెవలపింగ్ కదా, స్టిల్ డెవలపింగ్, వీఆర్ అండర్ డెవలప్డ్ నేషన్. అండ్ ఇప్పుడు ఈ వీడియో చూడండి. I have a jar right here. This is the current drinking water in Morgan County, Georgia. Right after a data center was constructed, the metadata center was constructed, the only difference between the clean water and this was that data center. ఇది జార్జియాలో ప్రజెంట్ తాగునీళ్ళ పరిస్థితి. అది చాక్లెట్ ని నీళ్ళలో కలపల ఎవరు? మెటా డేటా సెంటర్. దాని వల్ల వచ్చిన పరిస్థితి నీళ్ళకి. నువ్వు యూజ్ చేసే బొచ్చులో ఇన్స్టాగ్రామ్, మెటా, ఏఐ, వాట్సాప్ ఇవన్నీ మెటా డేటా సెంటర్ దగ్గర నుంచి వచ్చాయి. దాని స్టోరేజ్ ఇదంతా. అమెరికాలో ఉండే జనాలు నీళ్లు తాగే సిచ్యువేషన్ ఇది ఇప్పుడు. They're the signs that you've seen for months, various messages together opposing the tech giant from staking ground in central Indiana soil. Just because of the money that's involved on their end, and all we have is our word and what we can do as a community to try to come together and fight things like this. కళ్ళు తెరవకపోతే, ప్రొటెస్ట్ చేయకపోతే రేపు వైజాగ్ లో ఉండే నీ బంధువులు కూడా ఇట్లాంటి నీళ్ళే తాగాలి. ఇలాంటివి కాదు, అవి ఇంకా దరిద్రంగా ఉంటాయి. ఏరా అంటే మనోళ్ళు అడిషనల్ గా గూగుల్ వాటితో పాటు క్రోమ్ లో ఇన్కాగ్నిటో సర్ఫింగ్ ఎక్కువ చేస్తా ఉంటారు కదా రాత్రులు. ఇప్పుడు డేటా సెంటర్ జాబ్స్ అసలు ఇవ్వదు, చాలా తక్కువ వేస్తుంది. ఎందుకంటే అవి ఫుల్లీ ఆటోమేటెడ్ ఉంటాయి. సో జనాలు ప్రొటెస్ట్ చేస్తే గూగుల్ ప్యాంటు జోబులు చేతిలో పెట్టుకుని అమెరికా నుంచి ఇండియాకి వచ్చి పారు దొబ్బింది. ఎందుకంటే మన జనాలు లిటరల్ ఎర్రి పప్పలు. ఎందుకురా అంటే అంతే బూతులు వస్తాయి. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. చూడండి అక్కడ ఏముందో. బేసిక్ సర్వే కూడా చేయరు మనోళ్ళు. మన గవర్నమెంట్ కి అలాంటి అవసరం లేదు. వి జస్ట్ వాంట్ టు బి డెవలప్డ్, వి జస్ట్ వాంట్ బిగ్ నేమ్స్ టు బి ఇన్ అవర్ సిటీస్. అరే మా ఊర్లో గూగుల్ ఉందరా, అరే మా ఊర్లో మెటా డేటా సెంటర్ ఉందరా. ఇప్పుడు ఇది ఫ్లెక్సింగ్. ఒక 20 ఏళ్ళ తర్వాత అరే మా ఊర్లో 20,000 చెట్లు ఉన్నాయరా, అది ఫ్లెక్సింగ్ అయిపోద్ది. ఇప్పుడు నువ్వు ఇలా ఉండకపోతే నిన్ను అన్న పాపానికి ఇంట్లో ఇజ్జతికి ఇసం పోసుకొని చేస్తారా? మార్రా మార్రా. అసలు ఒరే ఒక సర్వే ప్రకారం 2030, అది కూడా నీతి ఆయోగే మన సెంట్రల్ గవర్నమెంట్ చేసింది, హైదరాబాద్, వైజాగ్ ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్ లో గ్రౌండ్ వాటర్ 0 అయిపోద్దంట. 0 అంటే తెలుసా అసలు ఉండదు. పక్క ఊర్ల నుంచి లాక్కొచ్చుకోవాలి నీళ్లు. ఆ పరిస్థితికి దిగజారిపోతాం. అదే ఈ డేటా సెంటర్ వచ్చిందనుకో మన వైజాగ్ కి, చాలా అద్భుతంగా 2028 లోపలే 0 అయి ఒక ఊరు యూజ్ చేసే కరెంట్ ని డేటా సెంటర్ ఒక రోజులో లాగేస్తా.
చూడనియా, డెవలప్మెంట్ అంటే బిల్డింగ్ లో లేకపోతే దాంట్లో ఉండే ఏసీలో లేకపోతే దాని కప్పులో ఉండే క్యాపచినోనో కాదు. నీ ఇల్లు చుట్టూ చెట్లు, ఇంట్లో చెట్లు, బయట చెట్లు, నీ ట్యాంక్ నిండా నీళ్లు, ఇలాంటివన్నీ ఉండాలి. అవన్నీ కలగబలుకుంటేనే ఒక డెవలప్మెంట్. నువ్వు హ్యాపీగా బాధలు లేకుండా బతకాలి, నీకు అసలు నీ ఎన్వైరన్మెంట్ వల్ల నీకు జబ్బులు రాకూడదు, అది డెవలప్మెంట్. హార్ట్ లో హోల్ పడింది. కానీ మనకి చెట్లు కొట్టేసి బిల్డింగ్ కడితే డెవలప్మెంట్ అంటావు, స్టోరీ పెడతావు. ఫ్యాక్టరీ పెట్టేసి విషగాలుల వల్ల నదులు పొల్యూట్ అయితే ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి స్టోరీ పెడతావు, డెవలప్మెంట్ అంటావు. రేపు నీ కొడుకో కూతురో దాహం వల్ల చచ్చిపోద్ది, అప్పుడు కూడా ఆ డేటా సెంటర్ దగ్గరికి వెళ్ళి స్టోరీ పెడతావా? వావ్, వాట్ డెవలప్మెంట్. అసలు డెవలప్మెంట్ అంటే బిల్డింగ్లు, ఫ్యాక్టరీల కోసం చేసే రిబ్బన్ కటింగ్ కాదు. ఇప్పుడు ఇవన్నీ చేస్తా పోతే 20 ఏళ్ల తర్వాత కూడా నీ ఇంట్లో ట్యాప్ తిప్పినా నీ ఇంట్లో నీళ్లు రావాలి, అది డెవలప్మెంట్ అంటే. నేను ఎంత చెప్పినా కూడా పాయింట్స్ అన్ని వదిలేసి మా నాయకుడిని అంటావా, సారీ చెప్పు లేకుంటే నరికేస్తా, నువ్వు సూపర్ బ్రో, ఆ పార్టీ నాయకుడిని బలే వేసుకున్నావు అనే చెత్త నా కొడుకులు ఉన్నారు. వాళ్ళని ఎవరూ మార్చలేరు. అలాంటి పనికి మాలిన వాళ్ళు చీడ పురుగులతో సమానం. బికాస్ వీళ్ళకి దేశంతోనో, ఊరితోనో, డెవలప్మెంట్ తోనో, మంచితనంతోనో, ఇంకా వీటితోనో ప్రాబ్లం కాదు. వాళ్ళకి కావాల్సిందల్లా వాళ్ళ నాయకుడు డబ్బులు దొబ్బించుకోవడం, వాళ్ళ పార్టీ బాగుపడిపోవాలి, వాళ్ళదే ఎక్కువగా గవర్నమెంట్ లో ఉండాలి అనే దరిద్రపు క్రూయల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని మనం మార్చలేం. కానీ నీకు ఫస్ట్ నీ ఊరు ఉండాలి, నీ రాష్ట్రం ఉండాలి, నీ దేశం ఉండాలి, నీ భూమి ఉండాలి. వీటన్నిటి తర్వాతే ఆ పార్టీ, ఆ నాయకుడు. లేకుంటే మనం కూడా మిగతా వాళ్ళలాగా దేశాలకు వలసపోతా ఉండాలి. వలస కూలీల వెంటరా మనం. ఇక్కడ నీళ్ళు అయిపోతే అక్కడికి, అక్కడ నీళ్ళు అయిపోతే అక్కడికి, అన్నిటి దగ్గర నీళ్ళు అయిపోతాయి. అప్పుడు అక్కడికి మార్స్కి వెళ్తారా? అప్పుడు కానీ ఏలియన్స్ మన ముడ్డి మీద కొట్టవు. దినకర కిరణై కోసం ఆనేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహా. అయిపోయింది, ఈ వీడియో అయిపోయింది. ఇప్పుడు మీరు కామెంట్ చేయండి, మీరేమనుకుంటున్నారు? ఇఫ్ ఐఎమ్ రాంగ్ లెట్ మీ నో. డెవలప్మెంట్ కావాలా, సస్టైనబుల్ డెవలప్మెంట్ కావాలా? షేర్ దిస్ వీడియో. డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. డిసిషన్స్ ని ఎమోషన్స్ తో కాదు, ఫ్యాక్ట్స్ తో తీసుకుందాం. జై హింద్.